కూడా ఏ అవకాశం దొరికినా వైసీపీ సాక్షి పేపర్లో రకరకాల అంశాలు లేనివన్నీ రాస్తూ ఉంటారు. మరి నిన్న రాజేష్ నాయుడు అని చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంత్రి రజనీ గారు గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ స్థానాన్ని మల్లెల రాజేష్ నాయుడు అన్న ఆయనకి కేవలం 6.5 కోట్ల రూపాయలే తీసుకుని సీట్ ఇచ్చినట్టుగా ఆయనే నిన్న పాపం మీడియా ముందు వాపోయారు. ఆ వార్త మటుకు అన్ని పేపర్లో వచ్చింది, వీడియోలు కూడా వచ్చినాయి. కానీ నామమాత్రంగా అయినా సాక్షిలో లేదు. సజ్జల గారు ఆయన 3 రిటర్న్ ఇచ్చాడు సంథింగ్, అంటే ఆయనకి అందులో వెళ్ళింది అంతా ఉంటుంది. సో ఆయన అయితే పెద్ద మనసు చేసుకుని, ఆయనకి ఉంది 3 కోట్లు అంటే 1.5 month శాలరీయే కాబట్టి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇచ్చేశారు. మరి బ్యాలెన్స్ 3 అంటే 6లో 6.5లో 3.5 అంటే 3.5 పెద్ద ఆయనకి, మరి 3 అది ఎవరు తీసుకున్నారో చెప్పారా? ఆ 3 ఇంకా నాకు రావాలి మొర్రు అని చెప్పి ఆయన గొడవ చేస్తున్నారు. ఈలోపు కావేటి మనోహర్ నాయుడు అని చెప్పి గుంటూరులో మేయర్ అట, మరి ఆయన సీట్ ఆయన తీసుకెళ్ళి చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. సరే, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అసలు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్లో చేస్తున్నప్పుడు ఇంటర్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అది పెద్ద నాన్ ఇష్యూ, ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇది. కానీ మరి ఇలాగా ఈయనంటే బయటపడి ఎంత సొమ్ము కొట్టేశారో ఆయన చెప్పాడు. మరి చాలామంది చెప్పరు. నన్ను కూడా చాలామంది అడిగారు, అప్పుడు డబ్బుల విషయాలు మనం చెప్పకూడదమ్మా, మనం మాట్లాడుకోకూడదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈయన ఎలాగో ప్రభుత్వం రాదని ఆయన గ్రహించి రాజేష్ నాయుడు గారు చాలా చక్కగా జరిగినట్టు పోసగుచ్చి చెప్పేశారు. మరి ఇలాగే ఇంకా చాలామంది దగ్గర క్యాష్ ఎత్తినట్టుగా మరి ఇలాగా మార్చినప్పుడు వాళ్ళకి నోరు తెరిచి అడగకపోతే క్యాష్ వెనక్కి ఇవ్వరు. మరి అందరూ కూడా రాబోయే రోజుల్లో రాజేష్ నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని మీ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే ఇలా మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని చెప్తే డెఫినెట్గా రాజేష్ నాయుడు గారికి సగం వచ్చినట్టు, మీకు కూడా కనీసం సగం డబ్బులైనా వస్తాయని చెప్పి చెప్తున్నా. అలాగే ఇలాంటి అభియోగం కదా